అమ్మో అయ్యో ఆ ఫకీర్ గారు నన్ను అడిగితో నిలబెట్టేసి నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ నాగేసుకున్నాడే. పొలం మాడికేం పోయే కాలం తాగాలంటే నేను రూపాయి ఇచ్చినాను సాలింది కదా. అయితే నిజంగా నువ్వేడికి రూపాయి ఇచ్చావన్నమాట. ఏటి ఏటి సింహాద్రి ఏటా కత్తి? ఈ 4 రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదే. ఇప్పుడు ఏటైపోయినది మా ఏటి రమస? అవును 4 రోజులు బట్టి మా అమ్మి ఇక్కడే నన్ను కనిపెట్టుకునే ఉండిపోరాది. అయితే ఏటంటావు? నోర్మీల ముసల్లాయాల సమడానికి సిద్ధంగా ఉన్న ముసల్లా కొడుకువి కూతురు చేత తప్పుడు పని చేయించి మందులు కొనుక్కు బతికేయాలనుకుంటున్నావా? అసలు ముందు నిన్ను ఏటి అన్యాయం, ముసలాడి మీద కత్తేస్తున్నాడు. ఎలాగైపోయినావేటి మావా? ఎలాగైపోవాలి నువ్వు చేసిన పనికి? ఆడ పాడు పని చేస్తే ఏమొచ్చారో పశువైపోతారు. ఏట్రా ఈదులా గొడవేటి? గొడవెట్టే దీని సంగతి అయితే ఇప్పుడే తెలిపోవాలా. అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఇది 4 రోజులు బట్టి అశోక హోటల్ 3వ నంబర్ గదిలో పట్నపోటుతో గడిపి ఆ లైజుకి మందు డబ్బులు సంపాదించు. అది అబద్ధం మావా. అబద్ధమా? అయితే 4 రోజుల నుంచి మరి ఎక్కడున్నావే? అది అబద్ధం అయితే మీ అయ్యకిచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చినదే? చెప్పమ్మే, ఎక్కడున్నావు చెప్పు. చెప్పమనండి ఎక్కడున్నదో. చెప్తాను మావా, నువ్వింత నిందేసినాక నేను చెప్పకుండా ఉంటానా? కానీ రోజు కూరుకు మన ఇంటికి వెళ్ళాక అంత వివరంగా చెప్తాను. గడువు కథలు వేస్తాదండి. అవునే కోర్లే, నేను అడగలేదు. నాతో చెప్పు, ఎక్కడున్నావే 4 రోజులు? డబ్బు ఎలాగే సంపాదించినావు? నేను నీకు చెప్పలేనయ్యా. కనతగాడి మాటలు నమ్మక గెట్టున్నాడా చెప్పుంటాడు. కాదే నీ తోడ పుట్టినోడే చెప్పినాడు. ఆడు తాగుబోతు కబులు నమ్మనగానే గంగమ్మ తల మీద ప్రమాణకం చేసి మరీ చెప్పినాడు. ఫకీర్ గాడా? అదే ఉంటది, లేకపోతే తోడబుట్టిందని మీద అబద్ధం ఎందుకు చెప్తాడు? అవునే, అవునా? నా ఇంట వంట లేని పడుపు పని చేసి నాకు డబ్బులు పట్టుకొచ్చినావా? పాపిష్టిదానా, నువ్వెందుకు సింహాద్రి? దీన్ని నేనే చంపేస్తాను, గంగమ్మ తల్లికి బలేసేస్తాను.